హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవీ ఆస్పిరెంట్స్ యూట్యూబ్ ఛానల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. అండ్ ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఈ వీడియోలో మనము ఆంధ్రప్రదేశ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2కు సంబంధించినటువంటి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ కరెంట్ అఫైర్స్ అయితే ఇందులో డిస్కస్ చేద్దాం. మీకు ఆల్రెడీ ప్రతి మంత్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ వీడియోస్ చేశాము, బట్ అవి కూడా ఒకసారి చూడండి. అండ్ ఈ వీడియోలో మనము కేవలం మోస్ట్ ఎక్స్పెక్టెడ్ అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టాపిక్స్ వస్తాయన్నటువంటి ఒక అంశంతోనే ఈ యొక్క వీడియో అయితే చేస్తున్నాను. ఇది కేవలం పార్ట్ 1 మాత్రమే. అండ్ పార్ట్ 2 కూడా మీకు ఒక వీడియో చేస్తాను. అండ్ అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ అనేది కూడా మీకు 2 వీడియోలు అనేది మళ్ళీ ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అప్పుడే మన ఛానల్ గురించి అందరికీ తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మోస్ట్ ఎక్స్పెక్టెడ్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి టైమ్స్ మ్యాగజైన్ 2023 జాబితా. చాలా ఇంపార్టెంట్ కదా ఇది. టైమ్ మ్యాగజైన్ అనేది సంబంధించి ఈ యొక్క టైమ్ మ్యాగజైన్ ఇచ్చేటువంటి నివేదికలు అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈ యొక్క టైమ్ మ్యాగజైన్ 2023లో భారతీయులకు స్థానం దక్కింది. ఆ ముగ్గురు భారతీయులు అనేది మనకి ఇంపార్టెంట్ ఇక్కడ. 2023 సంవత్సరానికి గాను టైమ్ మ్యాగజైన్ 100 మంది ప్రపంచ ప్రభావశీలైనటువంటి వ్యక్తుల జాబితాను ప్రకటించింది. అయితే ఈ జాబితాలో భారతదేశం నుండి 3, అలాగే మరో భారత సంతతి వ్యక్తికి చోటు దక్కింది. మొత్తంగా చూసుకుంటే 4 అండ్ కేవలం భారత సంతతి వ్యక్తులైతే 3. ఆ 3 అనేది మనకి ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మహిళా క్రికెటర్ హర్మన్ ప్రీత్ కౌర్, అండ్ జర్నలిస్ట్ పాత్రికేయురాలు నందిత వెంకటేషన్, అండ్ ఆర్కిటెక్ట్ విను డానియల్. ఈ 3 కూడా ఈ యొక్క టైమ్ మ్యాగజైన్ 100 మంది ప్రభావితశీలైనటువంటి జాబితాలో నిలిచారు. 3 అండ్ మరొక భారత సంతతి వ్యక్తి అని చెప్పాం కదా. శాస్త్రవేత్త అయినటువంటి నాభరన్ దాస్ గుప్తా. ఇంపార్టెంట్. అండ్ ఈ యొక్క మీకు టైమ్ మ్యాగజైన్ గురించి తెలుసు కదా, ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క టైమ్ ఇన్ఫ్లుయెన్స్ పర్సన్స్ అని చెప్పేసి ఇలాంటి మీకు నివేదికలు అనేవి వస్తూ ఉంటాయి. ఓకే, అండ్ నెక్స్ట్ మరొకటి ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. సింగపూర్ 9వ అధ్యక్షుడిగా, సింగపూర్ 9th ప్రెసిడెంట్గా భారత సంతతి వ్యక్తి. మీరు ఎగ్జామ్లో గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క భారత సంతతి వ్యక్తులు లేదా భారతీయులు వివిధ దేశాల్లో ప్రతిభ చూపినట్లయితే అది ఎగ్జామ్లో డ్యామ్ షూర్గా అడుగుతారు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇప్పుడు మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే ఈ యొక్క భారత సంతతి వ్యక్తి ఆర్థికవేత్త థర్మన్ షణ్ముగరత్నం సింగపూర్ దేశానికి 9వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అందుకనే ఆయన గురించి డిస్కస్ చేస్తున్నాం. అండ్ ఈ యొక్క పార్టీ పేరు ఇంపార్టెంట్, పీపుల్ యాక్షన్ పార్టీ. అండ్ సింగపూర్లో ఒక ప్రెసిడెంట్ ఎన్ని సంవత్సరాలు పదవిలో ఉంటారంటే 6 ఇయర్స్ పాటు పదవిలో ఉంటారు. అండ్ ఇప్పటిదాకా ఈయన భారత సంతతి వ్యక్తి అని చెప్పాం కదా. ఇప్పటి వరకు సింగపూర్లో ఎంతమంది భారత సంతతి వ్యక్తులు ఈ యొక్క ప్రెసిడెంట్గా పనిచేశారంటే 3 వ్యక్తులు పనిచేశారు. ఇప్పటి వరకు 3 మెంబర్స్ అనమాట ఈయనతో కలుపుకొని. 3వ భారత సంతతి వ్యక్తిగా థర్మన్ నిలిచారు. ఫస్ట్ ఎవరంటే రామనాథన్ అండ్ సెకండ్ వచ్చేసి దేవన్ నాయర్. ఈ ముగ్గురు కూడా ఈ యొక్క సింగపూర్ అధ్యక్షులుగా పనిచేశారు. అండ్ వీళ్ళు వచ్చేసి భారత సంతతి వ్యక్తులు. ఓకే, అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం. మరొకటి ఇంపార్టెంట్, ప్రపంచ వారసత్వ జాబితాలోకి ఇటీవలే చాలా రీసెంట్ అప్డేట్ ఇది. మనకు ఈ యొక్క వరల్డ్ హెరిటేజ్ కమిటీ రీసెంట్గా 45వ సమావేశం ఎక్కడ జరిగిందంటే సౌదీ అరేబియాలో జరిగింది. అక్కడ జరిగినటువంటి సమావేశంలో మన భారతదేశం చెందినటువంటి హోయసాల కట్టడాలు, అలాగే ఈ యొక్క రవీంద్రనాథ్ ఠాగూర్కి సంబంధించినటువంటి యూనివర్సిటీ మీకు వెస్ట్ బెంగాల్ ఉంటుంది. ఈ 2 కూడా ఈ యొక్క ప్రపంచ వారసత్వ జాబితాలోకి అయితే చేరడం జరిగింది. శాంతినికేతన్ అండ్ కర్ణాటకలో ఉన్నటువంటి హోయసాల కట్టడాలలో ఈ 2 కూడా 2023లో ఈ యొక్క 2 కూడా జాబితాలోకి చేరడం జరిగింది హెరిటేజ్లో, వరల్డ్ హెరిటేజ్ సైట్లో. ఓకే, ఇప్పుడు చూద్దాము. ఇప్పటిదాకా చూసుకుంటే ఈ యొక్క శాంతినికేతను అండ్ ఈ యొక్క హోయసాల కట్టడాలు మొత్తంగా చూసుకుంటే ఇప్పటి వరకు 42 ప్రాంతాలు అయినట్టు. 42 ప్రాంతాలు. ఇక్కడ 41 ఉంది. 41 వచ్చేసి ఏదంటే శాంతినికేతన్ అండ్ 42 వచ్చేసి ఈ యొక్క హోయసాల కట్టడాలు. దాని కిందనే మరొకటి ఉంది మనకు. హోయసాల కట్టడాలకు సంబంధించి యునెస్కో గుర్తింపు. ఇది ఎన్నోవదంటే 42వ యునెస్కో కట్టడం మన ఇండియాకు సంబంధించి. ఓకే, 42వ యునెస్కో గుర్తుపెట్టుకోండి. 2023 డిసెంబర్ వరకు భారతదేశం నుండి ఎన్ని యునెస్కో సైట్స్ ఉన్నాయంటే 42. ఎగ్జామ్లో అడుగుతారు మీకు. ఓకే ఫ్రెండ్స్, అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఆ టాపిక్ మీకు జస్ట్ డిస్కస్ చేస్తాం ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వస్తుంది కాబట్టి. ఓకే, అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం. భారత్ మరియు కెనడా దేశాల మధ్య ముదిరినటువంటి ఖలిస్తానీ చిచ్చు.
మీరు గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్లో ఈ యొక్క భారత్ కెనడా లేదంటే రష్యా ఉక్రెయిన్ అలాగే ఈ యొక్క ఇజ్రాయెల్ హమాసు ఇలాంటి ఈ మధ్య కాలంలో ఎక్కువ వివాదంగా నిలిచాయి. అలాగే భారత్ మరియు మాల్దీవులు ఈ టాపిక్ సంబంధించి కంపల్సరీగా ఒక క్వశ్చన్ అయితే మీకు దిగిపోతుంది డామ్ షూర్గా. సో ఇక్కడ భారత్ మరియు కెనడా దేశాల మధ్య ఇటీవల కాలంలో తీవ్రమైనటువంటి వివాదం వచ్చింది. సో ఏంటి ఎందుకు వివాదం వచ్చిందంటే ఈ యొక్క నిషేధిత ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ కేటీఎఫ్ అని పిలుస్తారు. సో దానికి సంబంధించిన ఒక వ్యక్తి హర్దీప్ సింగ్ నిజ్జర్ హెచ్ఎస్ అని పిలుస్తారు. హర్దీప్ సింగ్ నిజ్జర్ను హత్య వెనుక సో యాక్చువల్లీ ఈయన చనిపోవడం జరిగింది. ఈయన చనిపోతే ఆ హత్య వెనుక కుట్ర వెనుక భారతదేశం ఉందని ఈ యొక్క కెనడా దేశం ఆరోపిస్తుంది. సో ఆరోపణలు సరికాదు, మీరు తప్పనిసరిగా మాకు ప్రూఫ్స్ కావాలని ఇండియా పట్టుపట్టింది. సో ఈ యొక్క ఇండియా కూడా ఆ యొక్క విచారణకు కూడా ఆమోదం తెలిపింది. మీరు ఏ టైంలో అయినా సరే విచారణ చేసినా కూడా మేమైతే దానికి ముందుకెళ్తామని చెప్పేసి. సో ఈ యొక్క కోణంలో మొత్తంగా చూసుకుంటే ఈ యొక్క ఖలిస్తానీ టైగర్ అయినటువంటి ఫోర్స్ అయినటువంటి హర్దీప్ సింగ్ నిజ్జర్ను చనిపోయారు. సో అందుకు గాను ఈ రెండు దేశాల మధ్య భారత్ మరియు కెనడా దేశాల మధ్య ఈ యొక్క రిలేషన్స్ కూడా బాగా దెబ్బతినిపోయాయి. బహుశా ఈ టాపిక్ నుంచి అయితే మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, సో మరొకటి ఇంపార్టెంట్ హరిత విప్లవ జ్యోతి. సో రీసెంట్గా ఈయనకు భారతరత్న అవార్డు రావడం జరిగింది. 2024లో భారతరత్న అవార్డు వచ్చింది రీసెంట్గా అనమాట. సో ఈ యొక్క హరిత విప్లవ జ్యోతి ఎంఎస్ స్వామినాథన్ కన్నుమూశారు. సో ఈయన గురించి కంపల్సరీగా క్వశ్చన్ వస్తుంది. సో ఇక్కడ భారత హరిత విప్లవ పితామహుడు సెప్టెంబర్ 28న ఎప్పుడు చనిపోయారంటే సెప్టెంబర్ 28, 2023లో చెన్నైలో 98 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. అండ్ ఈయన యొక్క పూర్తి పేరు వచ్చేసి మాన్ కొంబు సాంబశివన్ స్వామినాథన్, ఎంఎస్ స్వామినాథన్ షార్ట్గా పిలుస్తారు. అండ్ ఈయన 1925 ఆగస్ట్ 7న జన్మించారు. అండ్ ఈయనకు సంబంధించి చాలా యూనివర్సిటీలు దాదాపు 84 డాక్టరేట్లు అయితే అందుకోవడం జరిగింది. అండ్ ఈయనకు సంబంధించి కొన్ని అవార్డ్స్ గురించి డిస్కస్ చేద్దాం ఇక్కడ. సో వరల్డ్ ఫుడ్ ప్రైజ్ రీసెంట్గా ఒక ఎగ్జామ్లో 2023 డిసెంబర్లో అనుకుంటాను. సో ఆ ఎగ్జామ్లో వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఎంఎస్ స్వామినాథన్కి ఏ సంవత్సరంలో వచ్చిందంటే 1987లో వచ్చింది. అండ్ ఈయనకు పద్మశ్రీ అవార్డు వచ్చేసి 1967లో వచ్చింది. అండ్ పద్మభూషణ్ వచ్చేసి 1972లో వచ్చింది. అండ్ పద్మ విభూషణ్ వచ్చేసి 1989. అండ్ రీసెంట్గా భారతరత్న ఎప్పుడు వచ్చిందంటే 2024. ఓకే, అండ్ మీకు ఒకవేళ ఐడియా ఉంటే ఈ యొక్క ఎంఎస్ స్వామినాథన్తో పాటు మరో ఇద్దరు ఈ యొక్క భారతరత్న అవార్డు అందుకోవడం జరిగింది. సో ముగ్గురికి ఒకేసారి ప్రకటించారు. సో మిగిలిన ఇద్దరు పేర్లు కూడా గుర్తుపెట్టుకోండి. సో మీకు ఆ యొక్క ఆన్సర్స్ గుర్తు ఉంటే కామెంట్ సెక్షన్లో ఆన్సర్స్ అనేవి తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇంపార్టెంట్ కదా అది. ఓకే, నెక్స్ట్ టాపిక్. సో గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ మీకు ఆల్రెడీ ఒక ఇన్నోవేషన్స్ ఇండెక్స్ సంబంధించి సపరేట్గా ఒక 2 పేజెస్ కాపీ కూడా మీకు నోట్స్ గ్రూప్లో ఇవ్వడం జరిగింది. అలాగే ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది ప్రీవియస్ చాలా ఎగ్జామ్లో కూడా. సో ఇక్కడ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ నుంచి కంపల్సరీగా ఒక క్వశ్చన్ వస్తుంది మీకు. అది జతపరచంలో వస్తుందా లేదంటే సరికానిది సరైనది ఏ రూపంలో అయినా సరే మీకు కంపల్సరీగా ఈ యొక్క నివేదికల నుంచి అయితే మీకు క్వశ్చన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. అండ్ భారత ర్యాంక్ వచ్చేసి ఈ యొక్క గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో భారత ర్యాంక్ 40వ స్థానంలో నిలిచింది. అండ్ మొత్తంగా 132 దేశాల పరంగా చూసుకుంటే. ఓకే, అండ్ కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. 2015లో భారత్ 81వ స్థానంలో ఉంటే 2023లో ఎన్నో స్థానంలో నిలిచిందంటే 40వ స్థానంలో నిలిచింది. సో అప్పటికి ఇప్పటికి 40 తేడాలు కాబట్టి రెండింటిని కంపేర్ చేసింది. సో ఆ కంపారిజన్ ఏదైతే ఉంటుందో కంపారిజన్ చేసే టైంలోనే అక్కడ మీకు క్వశ్చన్ అనేది వస్తుంది. అందుకని మీకు ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను. సో ఇక్కడ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి స్విట్జర్లాండ్, సెకండ్ వచ్చేసి స్వీడన్, థర్డ్ వచ్చేసి యుఎస్ఓ. ఈ 3 దేశాలు అనేవి టాప్ 3లో నిలిచాయి. సో వీడియో మీకు స్పీడ్గా అనిపిస్తుండొచ్చు, బట్ కాస్త ఈ యొక్క ఓపికతో వినండి, ఎందుకంటే మనకు టైం అనేది చాలా వాల్యుబుల్. సో మీకు ఆ టైంను నేను వేస్ట్ చేయదలుచుకోలేదు కాబట్టి చాలా స్పీడ్గా చెప్పేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఈ యొక్క నివేదికను విడుదల చేసినటువంటి సంస్థ పేరు కూడా ఇంపార్టెంట్, వీపో అని అంటారు. వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ అనేటువంటి సంస్థ జెనీవా కేంద్రంగా పనిచేస్తుంది. ఆ యొక్క సంస్థ ఈ యొక్క ఇన్నోవేషన్ ఇండెక్స్ను రిలీజ్ చేసింది. అండ్ మరొకటి ఇంపార్టెంట్, మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు రేపు ఎగ్జామ్ అనగా ఈరోజు రాత్రి చూసుకోండి నోబెల్ అవార్డుల గురించి చూసుకోండి. నోబెల్ అవార్డుల గురించి కూడా మీకు డ్యామ్ షూర్గా డెఫినెట్గా క్వశ్చన్ వస్తుంది, ఎందుకంటే మీకు ఇది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక అవార్డు. ఓకే, సో ఎగ్జామ్కి వెళ్ళే ముందు తప్పనిసరిగా ఇది చూసుకోండి. ఇక్కడ కేవలం మీకు ఒక టాపిక్ మాత్రమే డిస్కస్ చేస్తున్నాను. సో వైద్య రంగము ఫిజియాలజీ, దీనికి సంబంధించిన నోట్స్ మీకు ఆల్రెడీ
ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీ దగ్గర నోట్స్ లేకపోతే వాట్సాప్లో మన నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. నోట్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ కాబట్టి ఈ యొక్క నోట్స్ అనేది ప్రతి ఒక్కరికి ఇచ్చేస్తాం. ఓకే, అవుటర్స్ అయినా సరే అందరికీ ఇచ్చేస్తాం నోట్స్. వైద్య రంగం అండ్ ఫిజియాలజీలో ఇద్దరికి అవార్డు వచ్చింది. ప్రైజ్ మనీ దాదాపు 10 మిలియన్ క్రోనార్ల నుంచి 11 మిలియన్కి క్రోనార్కి పెరిగింది. సో ఇంపార్టెంట్ ఇది కూడా. ఈ యొక్క 2023లో ప్రైజ్ మనీ నోబెల్ అవార్డులో ఎంత పెరిగిందంటే 10 మిలియన్ క్రోనార్ల నుండి 11 మిలియన్ క్రోనార్ల వరకు, 10 to 11 అనమాట. ఓకే, అండ్ ఇక వైద్య రంగంలో ఇద్దరికి వచ్చింది, ఫిజియాలజీ అని పిలుస్తారు అవార్డు. సో ఆ యొక్క ఇద్దరు పేర్లు ఏంటంటే కాటలిన్ కరికో అండ్ డ్రూ వెయిస్మన్ అమెరికన్. ఈ ఇద్దరు కూడా, కాటలిన్ కరికో వచ్చేసి హంగేరీ దేశం కానీ అమెరికాలో స్థిరపడింది, అండ్ డ్రూ వెయిస్మన్ వచ్చేసి అమెరికన్. ఓకే, అండ్ నోబెల్ వైద్యశాస్త్రంలో నోబెల్కి ఎంపికైనటువంటి 13వ మహిళగా కాటలిన్ కరికో నిలిచారు. సో దీనికి సంబంధించి జస్ట్ ఇది మాత్రం డిస్కస్ చేస్తున్నాను. అండ్ ఇది మాత్రమే కాదు, మీకు చాలా అవార్డ్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ టాపిక్ చూద్దాము. సో ఆపరేషన్ అజయ్. సో ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. మీకు దీనికి సంబంధించినటువంటి నోట్స్ కూడా ఆల్రెడీ మన వాట్సాప్ గ్రూప్లో ఇచ్చాము. సో ఏ దేశానికి సంబంధించి ఆపరేషన్ దేవిశక్తి, ఆపరేషన్ గంగా, ఆపరేషన్ మైత్రి అండ్ ఆపరేషన్ అజయ్, ఇలాంటివి చాలా దాదాపు ఒక 20 ఆపరేషన్స్ గురించి మీకు నోట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆపరేషన్ అజయ్ అనేది ఇజ్రాయెల్లో చిక్కుకున్నటువంటి భారతీయులు. డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతారు. మీకు ఏమని అడుగుతారంటే ఎగ్జామ్లో, ఇటీవల భారతదేశం ఆపరేషన్ అజయ్ అని దేనికి చేపట్టిందంటే ఇజ్రాయెల్లో చిక్కుకున్నటువంటి భారతీయులను వెనక్కి తీసుకొచ్చేందుకు ఈ యొక్క ఆపరేషన్ అజయ్ని తీసుకురావడం జరిగింది భారత ప్రభుత్వము. ఓకే ఫ్రెండ్స్, అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సో భారతదేశపు మొట్టమొదటి వెట్లాండ్ సిటీగా ఉదయపూర్ నిలిచింది. సో మీకు ఆల్రెడీ ప్రతి నెలలో కూడా వార్తల్లో నిలిచేటువంటి తొలి వ్యక్తులు, తొలి ప్రదేశాలు, తొలి ప్రాంతాలు, అలాగే అతి పెద్దవి, అతి చిన్నవన్నీ ప్రతి నెలలో కూడా ఒక టాపిక్ మీకు సపరేట్గా ఒక వీడియో చేస్తున్నాను. సో ఆ వీడియోలో మీకు ఈ యొక్క టాపిక్ అనేది కవర్ అవుతుంటుంది. ఒకవేళ మీరు ఆ వీడియోలో చూడకపోతే తప్పనిసరిగా చూడండి. మీకు ఎగ్జామ్లో అడుగుతారు ఏంటంటే మొట్టమొదటి వ్యక్తులు, లేదంటే మొట్టమొదటి ప్రదేశాలు, మొట్టమొదటి అతి పెద్దవి, అతి చిన్నవి. ఆ టాపిక్ తప్పనిసరిగా చూడండి, ఎందుకంటే ఎగ్జామ్లో అడుగుతారు. సో ఇక్కడ భారతదేశపు మొట్టమొదటి వెట్లాండ్ సిటీ గురించి డిస్కస్ చేస్తున్నాం, ఉదయపూర్. డైరెక్ట్ క్వశ్చన్. అండ్ రాజస్థాన్లో ఉంటుంది ఈ యొక్క ఉదయపూర్ అనేది. మొట్టమొదటి వెట్లాండ్ సిటీ ఆఫ్ ఇండియా ఏదంటే ఉదయపూర్. ఓకే, అండ్ దీన్ని ఈ యొక్క ఉదయపూర్ని సిటీ ఆఫ్ లేక్స్ అని పిలుస్తారు. అండ్ వెట్లాండ్ సిటీగా ఇప్పుడు అవతరించింది అని మీకు తెలుసు కదా. వరల్డ్ వెట్లాండ్ డే సందర్భంగా ఈ యొక్క వీటిని తరచుగా అంటే ఈ యొక్క భూములను పరిరక్షించడంలో అత్యున్నతమైనటువంటి ప్రామాణికలను పాటించినందుకు గాను ఇలాంటి గుర్తింపు అనేవి లభిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, అండ్ నెక్స్ట్ మరొకటి యునెస్కోకు సంబంధించి మీరు ఆల్రెడీ ఇందాక మనం డిస్కస్ చేసాం కదా. సో ఆ టాపిక్తో పాటు అదనంగా మరొకటి గుర్తుపెట్టుకోండి. భారతదేశం నుండి 2 నగరాలకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఇచ్చింది. ఏంటంటే యునెస్కో సృజనాత్మక నగరాల్లో భారతదేశం నుండి 2 నగరాలకు చోటు దక్కింది. ఆ 2 నగరాలు ఏంటివి అని మీకు ఎగ్జామ్లో అడుగుతారు. ఆ 2 నగరాలు ఏంటంటే సిటీ ఆఫ్ మ్యూజిక్ రంగంలో, అలాగే సిటీ ఆఫ్ లిటరేచర్ రంగంలో మీకు గ్వాలియర్ అండ్ కోజికోడ్. సో సంగీత విభాగంలో గ్వాలియర్ ఎంపికైంది, అలాగే సాహిత్యంలో కోజికోడ్ ఎంపికైంది. సో ఈ రెండు కూడా లేటెస్ట్గా ఈ యొక్క యునెస్కో సృజనాత్మకమైన నగరాల్లో చోటు దక్కించుకుంది ఈ 2 ప్లేసులు గుర్తుపెట్టుకోండి. అండ్ ప్రపంచవ్యాప్తంగా 55 ఈ యొక్క నగరాలకు చోటు దక్కితే భారతదేశం నుండి ఈ రెండింటిని ఎంపిక చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, అండ్ నెక్స్ట్ బ్రిటిష్ యువరాజు ప్రిన్స్ విలియం స్థాపించినటువంటి ఎర్త్ షాట్ ప్రైజ్. సో ఈ యొక్క అవార్డ్స్ గురించి కూడా మీకు ఆల్రెడీ స్పెషల్ వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంటాయి. అన్నీ కూడా అవార్డ్స్, ఇండెక్సెస్, స్పోర్ట్స్, పాలిటిక్, గవర్నెన్స్ ఇవన్నీ కూడా మీకు ప్లేలిస్ట్లో అవైలబుల్ ఉంటాయి. అవి చూడండి ఎవరైనా చూడకపోతే. ఓకే, ఎర్త్ షాట్ బహుమతిని ఈ యొక్క 5 సంస్థలకైతే ప్రకటించడం జరిగింది. అందులో 2 సంస్థలు మన భారతదేశానికి ఉన్నాయి. అందుకని ఇంపార్టెంట్ అనమాట, మీకు ఎక్స్పెక్టెడ్లో డిస్కస్ చేస్తున్నాం. సో ఇక్కడ మొత్తంగా చూసుకుంటే 5 సంస్థలకు ఈ యొక్క ఎర్త్ షాట్ ప్రైజ్ 2023 రావడం జరిగింది. అందులో మన భారతదేశానికి సంబంధించి ఇంపార్టెంట్ 2 వచ్చినాయి మన భారతదేశానికి సంబంధించి. ఏంటంటే సైన్స్ ఫర్ సొసైటీ, ఎస్ఎస్ అని పిలుస్తారు. అండ్ అది వచ్చేసి ఆహార వృధాను అరికడుతుంది. అంటే ఈ యొక్క సంస్థ ఆహార వృధాను అరికట్టి ఆ యొక్క ఫుడ్ ఏదైతే ఉంటుందో వివిధ సంస్థలకైతే ఇస్తూ ఉంటుంది. అండ్ మరొక సంస్థ ఏంటంటే భూపుత్ర సంస్థ సుస్థిర వ్యవసాయ అభివృద్ధికి పాటుపడుతుంది ఈ యొక్క సంస్థలు. ఓకే, ఇంపార్టెంట్. అండ్ మిగతా 3 కూడా డిస్కస్ చేద్దాం, ఒకవేళ అడిగే ఛాన్స్ అవుతుంది. సో యాక్షన్ ఆండినా దక్షిణాఫ్రికా దేశము, అండ్ జిఆర్ఎస్టీ వచ్చేసి హాంకాంగ్ దేశము, అండ్ వైల్డ్ ఎయిడ్ మెరీన్ సంస్థ అమెరికా దేశము. సో మెయిన్గా మన ఇంపార్టెంట్ ఏంటంటే మన ఇండియాకి సంబంధించి ఏదైతే అంశం వార్తలను ఇస్తుందో అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది.
ఓకే ఫ్రెండ్స్, అండ్ ఈ యొక్క అవార్డుకి సంబంధించి ఒకసారి ప్రైజ్ మనీ కూడా చూద్దాము. 10,00,000 పౌండ్లు ఇస్తారు ఈ యొక్క ఎర్త్ షాట్ ప్రైజ్కి సంబంధించి. అండ్ దీని యొక్క అవార్డులు ఏమని పిలుస్తారంటే ఎన్విరాన్మెంట్ ఆస్కార్ అవార్డ్స్గా పిలుస్తారు, అంటే పర్యావరణ ఆస్కార్ అవార్డులుగా పిలుస్తారు. అండ్ 2020లో ఈ యొక్క అవార్డులను ప్రారంభించడం జరిగింది. రాయల్ ఫౌండేషన్ ఈ యొక్క అవార్డులను ఇచ్చేటువంటి ఒక సంస్థలో ఇది కూడా ఒకటి. ఓకే, ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, సో రీసెంట్గా ఈమె చనిపోయడం జరిగింది, జస్టిస్ ఫాతిమా బీవి. సో మీరు కళ్ళు మూసుకొని చెప్పగలరు ఎవరు ఈమె అంటే మన భారతదేశపు తొలి మహిళా న్యాయమూర్తి, సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి. ఇటీవల కన్నుమూశారు. సో ఎప్పుడు కన్నుమూశారంటే మనకు ఈమె కేరళలోని కొల్లంలో కన్నుమూశారు. అండ్ ఈమెకు సంబంధించి కొన్ని పాయింట్స్ అయితే మనం డిస్కస్ చేద్దాం, ఎందుకంటే ఫస్ట్ సుప్రీంకోర్టు ఫీమేల్ న్యాయమూర్తి కాబట్టి అడిగే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఈమె ఎప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా చేపట్టారంటే 1989 అక్టోబర్ 6 నుండి 1992 ఏప్రిల్ 29 వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. అండ్ గతంలో ఈమె తమిళనాడు గవర్నర్గా కూడా పనిచేశారు. గతంలో ఆఫ్టర్ రిటైర్మెంట్ ఆఫ్ జడ్జిగా తమిళనాడు గవర్నర్గా పనిచేశారు ఫ్రెండ్స్. అండ్ మరొకటి ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ఇక్కడ ఆసియాలోనే తొలిసారి ఒక దేశ అత్యున్నత న్యాయస్థానంలో మహిళా న్యాయమూర్తిగా ఎంపికైనటువంటి వ్యక్తిగా ఈమె ఘనత సాధించారు గతంలో. ఓకే, అండ్ నెక్స్ట్ టాపిక్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, ఇది 16వ ఆర్థిక సంఘానికి ఇటీవలే కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అండ్ ఈ యొక్క అపాయింట్మెంట్స్ కూడా అవ్వడం జరిగింది. సో డెఫినెట్గా దీనికి సంబంధించి అయితే మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ 16వ ఆర్థిక సంఘానికి చైర్మన్గా ఎవరు ఎన్నికయ్యారంటే మీకు తెలుసు కదా, మనకు నీతి ఆయోగ్ తొలి ఉపాధ్యక్షుడిగా పనిచేసినటువంటి అరవింద్ పనగారియా. సో దీనికి సంబంధించి కొన్ని పాయింట్స్ అయితే మనం బ్రీఫ్గా డిస్కస్ చేద్దాము. సో 16వ ఆర్థిక సంఘానికి అయితే ఆమోదం తెలపడం జరిగింది. సో ఎప్పటి వరకు ఉంటుందంటే మీకు 2025 అక్టోబర్ 31 నాటికి కొత్త సంఘం నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఆ యొక్క సిఫార్సులు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే 2026 ఏప్రిల్ 1 నుండి ఈ యొక్క అమల్లోకి రావడం జరుగుతుంది. ఓకే, ఇంపార్టెంట్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్, మీకు తెలిసిన విషయమే. ఈ యొక్క ఎకానమీలో భాగంగా కూడా ఇంపార్టెంట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక నోట్ చూద్దాం. 2017 నవంబర్ 27న 15వ ఆర్థిక సంఘం, సో 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు, అధ్యక్షుడు ఎవరు, ఎన్కే సింగ్. అండ్ 16వ ఆర్థిక సంఘం చైర్మన్ లేదా అధ్యక్షుడు ఎవరు ఉన్నారంటే అరవింద్ పనగారియా ఫ్రెండ్స్. ఓకే, అండ్ నెక్స్ట్ చూద్దాం యునెస్కో జాబితా. సో ఇది ఈ వీడియోలో మనము యునెస్కో గురించి డిస్కస్ చేయడం ఇది 3వసారి. సో చాలా ఇంపార్టెంట్ యునెస్కోకి సంబంధించి కాబట్టి మీకు ప్రియారిటీ ఇస్తున్నాను ఈ యొక్క వీడియోలో అనేది. ఓకే, ఇక్కడ యునెస్కో జాబితాలో గార్బా అనేటువంటి నృత్యం అనేది గుర్తింపు లభించింది. సో గార్బా నృత్యం అనేది ఏ రాష్ట్రానికి చెందినటువంటి క్లాసికల్ లాంగ్వేజ్ వచ్చేసి అంటే గార్బా నృత్యము గుజరాత్, సో గార్బా వచ్చేసి గుజరాత్. ఇలాంటివి మీకు కోడ్ గుర్తులు ఈజీగా గుర్తుంటాయి. ఓకే, అండ్ దీనికి సంబంధించిన టాపిక్ ఒకసారి డిస్కస్ చేద్దాం. గుజరాత్ సాంప్రదాయ నృత్యమైనటువంటి గార్బాకు యునెస్కో గుర్తింపు లభించింది. ఈ నృత్యాన్ని మానవత్వ సాంస్కృతిక వారసత్వ ప్రాతినిధ్య జాబితాలో యునెస్కో చేర్చినట్లు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ అయితే వెల్లడించడం జరిగింది. సో ఏ విభాగంలో అంటే ఇంటాంజిబుల్ కల్చర్ హెరిటేజ్ అంటే వారసత్వ ప్రాతినిధ్య జాబితా. అండ్ ఈ యొక్క యునెస్కో జాబితాలో చేరడంపై ప్రధాని మోడీ కూడా ఆనందం వ్యక్తం చేశారు. అండ్ యునెస్కోకు సంబంధించి కొన్ని పాయింట్స్, 1945లో ఏర్పడింది. అండ్ యునెస్కో హెడ్ క్వార్టర్ వచ్చేసి ప్యారిస్లో ఉంటుంది. అండ్ ప్రజెంట్ డైరెక్టర్గా అడ్రే అజోలే ఉన్నారు. అండ్ యునెస్కో మీకు తెలుసు కదా, ఫుల్ ఫామ్ యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఓకే, అండ్ కేంద్రంలో కొందరి శాఖ మంత్రుల పేర్లు అయితే మార్చడం జరిగింది. సో ఎందుకంటే రీసెంట్గా కొన్ని 5 రాష్ట్రాల్లో ఆ యొక్క మనకు ఎమ్మెల్యే శాసనసభ ఎన్నికలు జరిగాయి. సో అందుకు గాను కేంద్రంలో ఉన్నటువంటి కొందరు మంత్రులు అయితే ఈ యొక్క రాష్ట్రాల పరంగా పోటీ చేసి గెలిచారు. సో వాళ్ళ లిస్ట్ ఒకసారి చూద్దాము స్పీడ్గా. గిరిజన వ్యవహారాల శాఖ మంత్రిగా అర్జున్ ముండాకు అదనపు బాధ్యత అయితే అప్పగించడం జరిగింది. సో ఇంతకుముందు ఎవరు ఉన్నారంటే ఈ యొక్క బాధ్యతల్లో నరేంద్ర సింగ్ తోమర్ అయితే ఉండడం జరిగింది. ఆయన యొక్క ప్లేస్లో అర్జున్ ముండాకు ఈ యొక్క గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి బాధ్యతలు రావడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి ఇక్కడ యాక్చువల్లీ అర్జున్ ముండా గిరిజన వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నారు, బట్ నరేంద్ర సింగ్ తోమర్ వచ్చేసి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు. అండ్ ఈ యొక్క నరేంద్ర సింగ్ తోమర్ పదవి ఇప్పుడు ఎవరికి వెళ్ళిందంటే అర్జున్ ముండాకు వెళ్ళింది. అండ్ నరేంద్ర సింగ్ తోమర్ ఎక్కడి నుంచి పోటీ చేశారంటే ఎమ్మెల్యేగా మధ్యప్రదేశ్లో ఇటీవలే పోటీ చేసి గెలవడం జరిగింది. అండ్ మరొకటి ఇంపార్టెంట్, ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక సహాయ శాఖ మంత్రులు మ్యాక్సిమం అడగరు ఎగ్జామ్లో. మీకు ఇక్కడ నరేంద్ర సింగ్ తోమర్ గురించి అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే,
ఒకసారి చూద్దాం, డిస్కస్ చేద్దాం. రాజీవ్ చంద్రశేఖర్కి అదనంగా జలశక్తి శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు అప్పగించడం జరిగింది. అలాగే వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజేకు ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. అండ్ ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్కు గిరిజన వ్యవహారాల సహాయ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. ఓకే, అండ్ మనకు వచ్చేసి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ యొక్క వ్యవసాయ శాఖ అర్ధరప్పు ఛార్జీలు ఎవరికి వచ్చాయంటే అర్జున్ ముండా. ఓకే, నెక్స్ట్. సో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి మహిళల జాబితా. సో ఇంపార్టెంట్, మీకు ఆల్రెడీ ఒక టాపిక్స్ కూడా ఇండెక్సెస్ సంబంధించినటువంటి 2023 ప్రతి నెలలో కూడా ఇండెక్సెస్ రిపోర్ట్స్ గురించి డిస్కస్ చేసాం కదా. సో అక్కడ మీకు ఈ యొక్క టాపిక్ అనేది కవర్ అయి ఉంటుంది. బట్ ఇది కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఫోర్బ్స్ నివేదికలో అడిగే ఛాన్స్ అయితే ఉంది. సో ఎందుకంటే ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే మన భారతదేశానికి సంబంధించి నిర్మలా సీతారామన్ ఐదవసారి యొక్క నివేదికలో ఐదవసారి నిలిచారు. సో అందుకని మనం ఒకసారి డిస్కస్ చేస్తున్నాము. సో నిర్మలా సీతారామన్ ఐదవసారి యొక్క ఫోర్బ్స్ మ్యాగజైన్లో నిలిచారు. 32వ స్థానంలో నిలిచారు. అండ్ 60వ స్థానం వచ్చేసి రోషిని నాడార్. అండ్ 70వ స్థానం వచ్చేసి సోమా మండల్. అండ్ 76వ స్థానం వచ్చేసి కిరణ్ మజుందర్ షా. అండ్ ఈ యొక్క జాబితాలో ఫస్ట్ ప్లేస్లో ఎవరు నిలిచారంటే ఉర్సులా వోన్ డియోర్ లియోన్. సో ఐరోపా కమిషన్ ప్రెసిడెంట్ మహిళా చీఫ్గా ఉన్నారు. సో ఇంపార్టెంట్, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి మహిళల జాబితాలో మన భారతదేశం నుండి నలుగురికి చోటు దక్కింది. పేర్లు వచ్చేసి సీతారామన్, నిర్మలా సీతారామన్, రోషిని నాడార్, సోమా మండల్ అండ్ కిరణ్ మజుందర్ షా. నెక్స్ట్ టాపిక్ చూద్దాం ఫ్రెండ్స్. సో పాలస్తీనా దూతలకు ఇందిరాగాంధీ శాంతి పురస్కారం అయితే రావడం జరిగింది. సో పాలస్తీనా అండ్ ఇజ్రాయెల్కి సంబంధించి ఈ మధ్యకాలంలో ఎక్కువగా అంతర్యుద్ధం జరుగుతుంది రెండు దేశాల మధ్యకు సంబంధించి. సో ఈ కోణంలో పాలస్తీనా దూతలకు వాళ్ళని పీస్ కార్యకర్తలను పిలుస్తారు, వాళ్ళకి ఇందిరాగాంధీ పురస్కారం అయితే రావడం జరిగింది. సో ఇద్దరు అహింసావాదులకు రావడం జరిగింది. సో ఆ పేర్లు గుర్తుపెట్టుకోండి, డేనియల్ బారెన్ బోయన్ అండ్ అలీ అబూ ఆవాద్. సో ఇక్కడ ఎందుకు ఈ యొక్క టాపిక్ తీసుకురావడం జరిగిందంటే పాలస్తీనా అండ్ ఇజ్రాయెల్కి సంబంధించి మీకు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అండ్ మీకు నోట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో బహుశా అది చూడండి ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ అయితే ఉంది. సో ఆ యొక్క కోణంలో చెప్పడం కోసమే ఈ యొక్క టాపిక్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఇక నెక్స్ట్ టాపిక్ చూసినట్టయితే సో ప్రధాని నరేంద్ర మోడీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్లు 2 కోట్లు. సో ఇలాంటివి కూడా అడుగుతారా మీ ఎగ్జామ్లో అంటే రీసెంట్గా ఇది చాలా హల్చల్ అయిపోయింది. ఈ యొక్క టాపిక్ అనేది హాట్ టాపిక్గా నిలిచిపోయింది ఈ యొక్క మనకు న్యూస్లో. అందుకని ఈ యొక్క టాపిక్ బహుశా అడిగే ఛాన్స్ అయితే ఉంది అనే కోణంలో తీసుకురావడం జరిగింది, ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను. సో ఇక్కడ మోడీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్ రీసెంట్గా 2 కోట్లను చేరింది. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒక పాయింట్ డిస్కస్ చేయడానికి చూస్తున్నాం. సో ప్రధాని నరేంద్ర మోడీ వ్యక్తిగత యూట్యూబ్ ఛానల్ సరికొత్త రికార్డు అయితే సృష్టించింది. అండ్ ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబర్ల సంఖ్య 2 కోట్లకు చేరింది, అంటే వీక్షకుల సంఖ్య. అండ్ ఇక్కడ చూడండి, ప్రపంచంలో మరే ఇతర నేతకు ఇలాంటి ఘనత లభించలేదు. సో అందుకని ఈ యొక్క టాపిక్ అనేది ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. సో ప్రపంచంలో ఏ యొక్క రాజకీయ నాయకుడికి కూడా ఇలాంటి అయితే ఘనత లభించలేదు, 2 కోట్ల మంది సబ్స్క్రైబర్లు కాలేదన్నమాట. అందుకని ఈ యొక్క టాపిక్ అనేది తెగ వైరల్ అయిపోయింది. బహుశా అడిగే ఛాన్స్ అయితే ఉందని మీకు ఒక జస్ట్ అలా ఐడియాతో ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, అండ్ నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ టాపిక్. సో వీర్ బాల్ దివస్. సో ఈ క్వశ్చన్ అనేది చాలా ఎగ్జామ్లో అడిగారు. సో వీర్ బాల్ దివస్ ఎప్పుడు జరుపుకుంటారంటే డిసెంబర్ 26న జరుపుకుంటారు. అండ్ 2022 డిసెంబర్లో ప్రైమ్ మినిస్టర్ మోడీ ప్రకటించడం జరిగింది. సో ఈ యొక్క వీర్ బాల్ దివస్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2022లో ప్రకటిస్తే 2023లో పాల్గొన్నారు. అందుకని ఇది వార్తలో నిలిచింది. సో ఏంటి ఈ యొక్క వీర్ బాల్ దివస్ అంటే గురు గోవింద్ సింగ్ ఇద్దరు తనయుల బలిదానాన్ని పురస్కరించుకొని ఈ యొక్క దినోత్సవాన్ని వీర్ బాల్ దివోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. సో ఆ ఇద్దరు పేర్లు ఏంటంటే సాహిబ్ జాదస్ బాబా జోరోవర్ సింగ్జీ అండ్ బాబా ఫతేహ్ సింగ్. సో ఇంపార్టెంట్ పేర్లు గుర్తుపెట్టుకుంటే అడిగే ఛాన్స్ ఉంది. అండ్ వీర్ బాల్ దివస్ ఎప్పుడంటే డిసెంబర్ 26. అండ్ ఎప్పుడు ప్రకటించారంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ 2022 డిసెంబర్ 26న ప్రకటించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ మరొకటి కూడంకలం న్యూక్లియర్ ప్రాజెక్టు ఇటీవల వార్తలు నిలిచింది. సో ఎందుకంటే భారత్ మరియు రష్యా సో ఈ యొక్క ఒప్పందాన్ని మరికొంతకాలం పొడిగించడం జరిగింది. సో ఈ యొక్క న్యూక్లియర్ ప్రాజెక్టుకు సంబంధించి ఒప్పంద గడువును ఇటీవల పెంచడం జరిగింది. సో ఈ యొక్క కూడంకలం న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ వచ్చేసి ఎక్కడ ఉంటుందంటే తమిళనాడు రాష్ట్రంలో ఉంటుంది, తిరునెల్వేలి జిల్లాలో. అండ్ రష్యా దేశ సహాయంతో ఈ యొక్క
కుడంకలం న్యూక్లియర్ ప్రాజెక్ట్ని అయితే చేపట్టడం జరిగింది. అండ్ దీని యొక్క సామర్థ్యం వచ్చేసి 6000 మెగావాట్లు. అండ్ యొక్క నిర్మాణ పనులు వచ్చేసి 2002లో ప్రారంభమై 2007లో దీన్ని ప్రారంభించడం జరిగింది. అండ్ దేశంలోనే అతిపెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏదైనా ఉందంటే అదేంటంటే కుడంకలం న్యూక్లియర్ పవర్ ప్లాంట్. దాని యొక్క సామర్థ్యం వచ్చేసి 6000 మెగావాట్లు. అడిగే ఛాన్స్ అయితే ఉంది, అందుకని డిస్కస్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ మరొకటి ఇంపార్టెంట్ ఇది. సో ప్రతిదీ ఇంపార్టెంట్ అంటున్నారు కదా సార్, మరి అడుగుతారు అన్నీ కూడా అంటే అన్నీ అడగరు, ఎక్స్పెక్టేషన్స్ అనమాట ఇవన్నీ కూడా. ఓకే, రామ మందిరం విశేషాలు. సో జనవరి 22 2022 2024 జనవరి 22న సో యొక్క రామ మందిరం సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ ఒక ప్రాణ ప్రతిష్ఠ చేశారు ఆ యొక్క విగ్రహానికి సంబంధించి. సో దీనికి సంబంధించిన నోట్స్ కూడా మీకు ఇచ్చేసాం కదా. సో బహుశా అడిగే ఛాన్స్ అయితే ఉంది. అండ్ రామ్లలా ప్రోగ్రామ్ సంబంధించి అండ్ ఈ యొక్క రామ మందిరాన్ని ఏ యొక్క కళతో నిర్మించారు అండ్ దాన్ని నిర్మించింది ఎవరు అండ్ మిగతా మొత్తం కూడా మీకు డిస్కస్ చేశాను ఆ రెగ్యులర్ నోట్స్లో, అక్కడ చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఒకసారి చూద్దాం, దీన్ని కూడా అడిగే ఛాన్స్ ఉంది. ఈ యొక్క రామ్లల్లా లేదా బాలరాముడి విగ్రహాన్ని ఎవరు తీర్చిదిద్దారంటే అరుణ్ యోగిరాజు, కర్ణాటక రాష్ట్రము. అండ్ ఈ యొక్క మందిరాన్ని నిర్మించిన కంపెనీ ఏంటంటే L&T అని పిలుస్తారు. ఒకవేళ ఫుల్ ఫామ్ అడిగితే లార్సన్ అండ్ టర్బో అని చెప్పండి. అండ్ యొక్క మందిరం పొడవు వచ్చేసి 380 అడుగులు ఉంటుంది. అండ్ వెడల్పు వచ్చేసి మీకు 250 అడుగులు ఉంటుంది. ఎత్తు వచ్చేసి 160. ఇవన్నీ కూడా స్ట్రాటజీ, ఇవన్నీ కూడా అడగరు, స్టాటిస్టిక్స్. అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం. మరొకటి ఇంపార్టెంట్, నాటో కూటమికి సంబంధించి డెఫినెట్గా మీకైతే క్వశ్చన్ పేపర్లో దీనికి సంబంధించి క్వశ్చన్ వస్తుంది. సో నాటో కూటమిలో ఇటీవలే 31వ సభ్య దేశంగా ఏ దేశం చేరింది అని నెంబర్ ఆఫ్ ఎగ్జామ్లో అడిగారు. ఏంటి ఆ యొక్క 31వ సభ్య దేశం ఏంటంటే ఫిన్లాండ్ అనమాట. అండ్ లేటెస్ట్గా 32వ సభ్య దేశంగా చేరడం కోసము టర్కీ లేదా తుర్కీ అనే దేశము స్వీడన్కు ఆమోదం తెలిపింది. సో బహుశా ఈ యొక్క హంగేరీ దేశం కూడా ఈ యొక్క స్వీడన్ దేశం నాటో కూటమిలో చేరడానికి ఆమోదం తెలిపితే స్వీడన్లో 32వ సభ్య దేశంగా ఏది చేరనుందంటే స్వీడన్ దేశం. నాటో కూటమిలో 32వ సభ్య దేశంగా ఏది చేరనుందంటే స్వీడన్ దేశము చేరనుంది. 31వ సభ్య దేశం ఏదంటే 2023లో చేరింది ఏదంటే ఫిన్లాండ్ చేరింది. ఫిన్లాండ్. అండ్ ఇక్కడ ఒక కీ పాయింట్ ఏంటంటే నాటో కూటమిలో చేరాలంటే కూటమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దేశము ఆమోదం తెలపాల్సిందే. అందుకని లేటెస్ట్గా టర్కీ ఆమోదం తెలిపింది. అండ్ మిగిలిన ఒక దేశం హంగేరీ ఇంతవరకు ఆమోదం తెలపలేదు. బహుశా ఇది ఆమోదం తెలుపుతుంది కంపల్సరీ, ఎందుకంటే అన్ని దేశాలు ఒత్తిడి చేస్తున్నాయి. అండ్ ఇది నాకు తెలిసి స్వీడన్ దేశము 32వ సభ్య దేశంగా చేరొచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఒకసారి నాటో కూటమికి సంబంధించి ఇది 1949లో ఏర్పడింది. హెడ్ క్వార్టర్ వచ్చేసి బ్రజెల్స్, బెల్జియంలోని బ్రజెల్స్లో ఉంటుంది. అండ్ ప్రజెంట్ సెక్రటరీ జనరల్ జీన్స్ స్టోలెన్బర్గ్ ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఇంపార్టెంట్, భారతదేశపు నూతన క్లాసికల్ లాంగ్వేజ్గా ఒకటి అవతరించింది. ఏంటంటే ఫార్సీ దేశము. సో ఇటీవలే మన భారతదేశానికి చెందినటువంటి విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ ఇరాన్లో పర్యటించారు. అండ్ అక్కడ ఇరాన్ పర్యటనలో ఏం చేశారంటే ఈ యొక్క న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో భాగంగా ఒక ఇరాన్ దేశానికి చెందినటువంటి లేదా పర్షియన్ భాష ఫార్సీ అనేటువంటి భాషను 9వ క్లాసికల్ లాంగ్వేజ్గా, ఇండియన్ 9వ క్లాసికల్ లాంగ్వేజ్గా చేరుస్తున్నట్టు వెల్లడించడం జరిగింది. సో 9వ సాంప్రదాయ భాషగా వెల్లడించడం జరిగింది. అండ్ ఇంతకుముందు మన భారతదేశంలో 8 సాంప్రదాయ భాషలు ఉన్నాయా అంటే ఎస్ ఉన్నాయి. సో ఏంటి మొట్టమొదటి వచ్చేసి తమిళము 2004లో అవతరించింది. అండ్ ఫస్ట్ క్లాసికల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా హోదాగా గుర్తింపు పొందింది ఏది అని మీకు ఎగ్జామ్లో అడిగితే 2004 తమిళ్ భాష. అండ్ 2005 వచ్చేసి సంస్కృతము, 2008 వచ్చేసి కన్నడ అండ్ తెలుగు, అండ్ 2013లో వచ్చేసి మలయాళము, అండ్ 2014లో వచ్చేసి ఒడియా. అండ్ దానికంటే ముందు ఈ యొక్క ఒడియా తర్వాత పాలి అండ్ ప్రాకృతికి కూడా ఈ యొక్క హోదా లభించింది. అండ్ దాని తర్వాత 9వది ఏంటంటే ఫార్సీ. అండ్ ఈ యొక్క క్లాసికల్ లాంగ్వేజ్లో మన భారతదేశంలో ఎన్నో షెడ్యూల్లో ఉన్నాయంటే 8వ షెడ్యూల్లో ఈ యొక్క క్లాసికల్ లాంగ్వేజ్ వివరాలు అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, అండ్ మరొకటి ఇంపార్టెంట్, ఎగ్జామ్కి వెళ్ళే ముందు మీరు డెఫినెట్గా ఇస్రోకి సంబంధించినటువంటి ప్రయోగాలు, సో వీటికి సంబంధించి మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ నోట్స్ అయితే ఇవ్వడం జరిగింది కదా. సో దానికి సంబంధించి డెఫినెట్గా ఈ యొక్క ఇస్రోకి సంబంధించి ఎగ్జామ్ వెళ్ళే ముందు మీరు చూసుకోండి పిఎస్ఎల్వి. సో మీకు అడుగుతారు ఎగ్జామ్, సార్ మీరు ఇది పిఎస్ఎల్వి అనేది సైన్స్ అండ్ టెక్నాలజీ కదా, ప్రిలిమ్స్లో గ్రూప్ 2లో ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ ఉండదు కదా అని మీకు డౌట్ రావచ్చు. బట్ ఇది కరెంట్ అఫైర్స్లో అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది కదా. ఏమని అడుగుతారంటే పిఎస్ఎల్వి C58 ప్రయోగం ఎప్పుడు జరిగింది అని. సో 2024 జనవరి 1న జరిగింది. సో మీకు కరెంట్ అఫైర్స్లో అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో అడగాడు అనే గ్యారంటీ ఏమి ఉండదు కదా, కంపల్సరీగా అయితే అడుగుతారు. ఈ యొక్క పిఎస్ఎల్వి C58 ఎప్పుడు ప్రయోగం విజయవంతమైందంటే
2024 జనవరి 1. అండ్ ఈ యొక్క ఇస్రోకి సంబంధించిన ప్రయోగాలన్నీ కూడా మీకు ఒక వీడియోలో ప్లేలిస్ట్లో పొందుపరచడం జరిగింది. ఆ వీడియోలో తప్పనిసరిగా చూడండి ఫ్రెండ్స్. ఓకే, అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం. విన్ బ్యాగ్స్ విన్యాసాలు. సో ఇది కూడా ఇంపార్టెంట్. మీకు ఆల్రెడీ ఈ యొక్క విన్యాసాలకు సంబంధించి కూడా 2023 అలాగే స్టాటిక్ పాయింట్స్లో కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో ప్లేలిస్ట్లో ఉంటాయి, మన ప్లేలిస్ట్లో ఈ యొక్క విన్యాసాలకు సంబంధించి ప్లేలిస్ట్లో ఉంటుంది, అది కూడా చూసేయండి. ఎగ్జామ్లో ఈ యొక్క విన్యాసాలకు సంబంధించి కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువ అడుగుతున్నారు. సో ఇక్కడ విన్ బ్యాగ్స్ విన్యాసాలు 2023 ఏ 2 దేశాల మధ్య జరిగాయంటే 4th ఎడిషన్ భారత్ మరియు వియత్నాం దేశాల మధ్య జరిగాయి. భారత్ మరియు వియత్నాం దేశాల మధ్య. సో ఇలాంటి క్వశ్చన్స్ వస్తే ఇలాంటి టాపిక్స్ ఎలా చదవాలంటే, ఒక పేరు ఇస్తారు, ఆ యొక్క పేరు మీద ఏ 2 దేశాల మధ్య జరుగుతాయి అండ్ అవి ఏ రకమైనటువంటి విన్యాసాలు అంటే నేవీ విన్యాసాల, ఆర్మీ విన్యాసాల, లేదంటే ఎయిర్ ఫోర్స్ విన్యాసాల అని అడుగుతారు. అండ్ లేటెస్ట్ ఎడిషన్ ఎన్నో విన్యాసాలు జరిగాయి అని అడుగుతారు. అలాగే ఇవి ఎక్కడ జరిగాయి అని కూడా అడుగుతారు ఫ్రెండ్స్. ఓకే, ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇవి ఫ్రెండ్స్ పార్ట్ 1కు సంబంధించి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏపీఎస్సీ గ్రూప్ 2. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.